హలో అండి అందరికీ. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. నేను చేసే 108 శివక్షేత్ర యాత్రల్లో ఇది 14థ్ టెంపుల్ అండి. 14థ్ ఎపిసోడ్. ఈ టెంపుల్ వచ్చేసి వైద్యనాథ్ టెంపుల్ అండి. ఇది కన్హిరన్గఢ్ అనే విలేజ్‌లో ఉంది. తాళిపరంబ నుండి అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇది లోపలికి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి ఒకసారి సరౌండింగ్ చూద్దాం. ప్రతి టెంపుల్కి దీపం అయితే ముందు ఉంటుంది. ఒకసారి చూద్దాం. లోపల కనిపిస్తుంది. అక్కడ మండపం లాగా ఉంది. ఏముందబ్బా నేచర్ అయితే. ఈ టెంపుల్ నుంచి చూడండి ఎలా ఉందో అసలు. ఎంత ఓల్డ్ టెంపుల్స్ చూడండి ఇవి అసలు. అంటే వీళ్ళని అడిగితే నెట్లో ఉంది అంత ఫేక్. అది ఎప్పుడు కట్టారో ఎవరికి తెలియదు. నో ఇన్ఫర్మేషన్ ఫర్ దట్ అని చెప్పేసి అంటున్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటా ఇది. ఫ్రంట్ నుంచి తీస్తే వద్దంటున్నాడు, డిలీట్ చేయమంటున్నాడు డైరెక్ట్గా. ఒక చుట్టూ తిరిగి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పోదాం. ఓన్లీ మనకి 1 అవర్ లెఫ్ట్ ఉంది. చూడండి ఒక్కసారి చూడండి వెదర్ ఎలా ఉందో. ఇంతకుముందే చిన్నగా వర్షం పడింది, ఇప్పుడు మళ్ళీ స్టాప్ అయింది. ఆ సౌండ్ అది ప్రతి టెంపుల్లో చేస్తున్నారు, అలాంటి సపరేట్గా ఉన్నారు. సో దీపారాధన, ఇక్కడ ప్రసాదం అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ ప్రసాదంగా విభూతి మాత్రం ఇస్తారు. శివరాత్రి అలాంటి టైంలో ఇవన్నీ దీపాలన్నీ వెలిగిస్తారు. ఆ టైంలో నైట్ టైంలో చూస్తే మనకి సో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అన్నీ దీపాలు పెట్టేస్తారు. ఇది చూడండి, ఇది ఆ కాలంలో ఇక్కడ నుంచి వచ్చేవారు అనుకుంటా. చూడండి ఎంత పాడైపోయిందో, ఆల్మోస్ట్ అంతా పాడైపోయింది. ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటా. సో రాజరాజేశ్వర టెంపుల్కి ఈ టెంపుల్కి కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇక్కడ చెప్పడానికి ఎవరు రెడీగా లేరు. బుక్లో ఉంటుంది, దానిలో చూసుకొని అని చెప్పేసి అంటున్నారు. బట్ బుక్లో కన్నా వీళ్ళు ఓన్గా చెప్తే బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను. టైం అవుతుంది కదా, సో అందుకని లోపలికి వెళ్తున్నాను. వర్షం స్టార్ట్ అయింది, థ్యాంక్ గాడ్. ఎక్స్ప్లోర్ చేశాక వర్షం స్టార్ట్ అయింది, లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి వర్షంలో టెంపుల్ ఎలా ఉందో అసలు. ఇక్కడ కూర్చుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా, అంత ప్రశాంతంగా ఉంది. లోపల కూడా చాలా సింపుల్గా ఉంది. మనం ఓల్డ్ మూవీస్లో చూస్తాం కదా, లైక్ ఆ ఇల్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. చాలా హైట్ కూడా లేదు, ఎగ్జాక్ట్గా 6-7 ఫీట్ ఉంటుందేమో. అండ్ మధ్యలో చిన్న గర్భాలయం ఉంది. అందులో లోపల టెంపుల్ ఉన్నారు. అది కూడా మనకి జస్ట్ దీపాలతోటే కనిపిస్తున్నారు. లైట్స్ అవి ఏముండవు. ఏ గర్భాలయంలోనే అంతే ఉంటాయి, లైట్స్ ఏముండవు. అంటే అప్పటి నుంచి ఏదైతే వస్తుందో అదే పాటిస్తున్నారు. ఇంకా నేను చూసిన దాని ప్రకారం ఏదైతే అప్పుడు స్టార్ట్ అయిందో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా లోపల ఇంకో బావి ఉంది.
నేను బయటది అనుకున్నాను, బట్ లోపల ఇంకో బాగుంది, అది తీర్థంగా ఇస్తున్నారు ఇక్కడ. అలాగే పాలు కూడా తీర్థంగా ఇస్తున్నారు, దాంతోపాటు పూలు ఇంకా విభూది అది ప్రసాదంలాగా ఇస్తున్నారు. సో దానికి టికెట్ పర్చేస్ చేయాలి మనం. 50 రూపీస్ ఏమో టికెట్ ఉంది ఫర్ సేమ్ నిన్నలాగే. నిన్న దీపం వెలిగించాం కదా, దీపం వెలిగిస్తున్నారు చూడండి. ఒక్కొక్కసారి అయితే మొత్తం ఈ పై దాకా వెలిగిస్తారు, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో క్లీన్ చేస్తున్నారు దీపం ముట్టియడానికి. క్లోజింగ్ టైం అనుకుంటా, అదే క్లోజింగ్ టైంలో దీపం ముట్టిస్తారేమో ఇంకా. చూడండి అసలు ఎంత నీట్గా ఎంత పేషెన్స్గా చేస్తున్నారో. సో లోపల కూడా ఇంతకన్నా ఇంకా ఇంత బాగా చేస్తున్నారు. ఇంకోటి వీళ్ళు అంటే పొరపాటున మనం తాగినా కూడా తాగడానికి ఇష్టపడట్లేదు. ఎవరైతే సేవ చేస్తున్నారో, స్వామివారికి సేవ చేస్తున్నారో వాళ్ళంతా కూడా తాగడానికి అసలు ఇష్టపడట్లేదు మనల్ని. బయట దీపం చూడండి ఎలా ఉందో, ఇది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. చూడండి వెదర్ ఎలా చేంజ్ అయిందో. ఇంకోటి ఇక్కడ కొబ్బరికాయ కొట్ట ఏ టెంపుల్ అంటే నేను ఇప్పటివరకు 2 టెంపుల్లో చూసాను, ఏ టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొట్టడానికి లేదు. ఇక్కడ కొట్టరేమో మేబీ. సో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కల్చర్ లేదంట, మన దగ్గరే అంటే మన దగ్గర ప్రతి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, ఇక్కడైతే అది లేదంట. కొన్ని రేర్ టెంపుల్స్ అంటే 1 or 2 ప్లేస్ గణపతి టెంపుల్లో దే యూజ్ టు బ్రేక్ ది కోకోనట్ అంట. ఇది టెంపుల్ నుంచి బయటికి రావడానికి రోడ్డు ఇలా ఉంది. సో కనిపిస్తుందిగా అదే కోనేరు. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలీదు. స్టార్టింగ్లో వాళ్ళు వెళ్ళారు కదా, యాక్చువల్గా ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని వెళ్ళారు. అదే మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి, అది కదా అది అక్కడ పార్కింగ్ కదా, పార్కింగ్ నుంచి డైరెక్ట్ ఇటు వచ్చి ఇందులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దాని తర్వాత ఇలా టెంపుల్లోకి వెళ్ళాలి. సో ఇది ప్రాసెస్, బట్ మనకు తెలియదు కదా. ఇది డ్రెస్సింగ్ రూమ్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్నానం చేసి వాటర్ ఎంత ప్యూర్ ఉన్నాయి అసలు నిజంగా. చూడండి ఒకసారి ఎంత పెద్దది అంటే చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంది. చూడండి అక్కడి వరకు ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. స్విమ్ చేయాలనిపిస్తుంది నాకైతే. బా కింద అడుగులా కనిపిస్తుంది. మహానంది గుర్తొస్తుంది. మహానంది ఇంకా చాలా క్లియర్గా ఉంటాయి వాటర్. బా చూడండి ఒకసారి, చాలా క్లియర్ ఉంది వాటర్. స్నానం చేయాలి వెంటనే దూకాలనిపిస్తుంది నాకైతే అందులోకి. అది చూడండి ఒకసారి క్లియర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడి నుంచి వాటర్ కంచి వస్తుంది. ఒకసారి సౌండ్ అయితే ఇక్కడ వినిపిస్తుంది. మరి ఇది బయటికి వెళ్తున్నాయా లేకుంటే లోపలికి వస్తుంది? ఐ థింక్ బయటికి వెళ్తున్నాయి అనుకుంటా. మరి ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో లేదు అసలు, వాటర్ కొంచెం కూడా కదలట్లేదు. మరి ఇక్కడి నుంచి ఓహో వేరే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇది వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇందులో నుంచి వెళ్ళిపోతున్నాయి. అక్కడ నుంచి ఒకటి వస్తుంది అలా వెళ్తుంది. ఇది చూడండి ఇందులో నుంచి కూడా వస్తుంది, అంటే ఆ లోపల నుంచి వస్తుంది. బట్ మనకు వాటర్ ఫ్లో అవుతున్నట్టు అసలు కనిపించట్లేదు. చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది ఇది. చిన్నపిల్లలు ఉంటే మంచిగా ఆడుకోవచ్చు, బట్ ఈ సీజన్లో కాదు, సమ్మర్లో అయితే బాగుంటుంది. అంత వాటర్ వస్తుంది. ఇది చూడండి అసలు దిగడం కానీ అదంతా కూడా, ఇదంతా ఓల్డ్ స్ట్రక్చర్ అసలు. బా చూస్తుంటే మతిపోతుంది నాకైతే ఆ వాటర్ని చూస్తుంటే. చూడండి ఓకే, మన బండి అయితే వాటర్ సర్వీస్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా 2వ టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొంచెం లంచ్ చేసి మళ్ళీ 3వ టెంపుల్కి మనం మూవ్ అవుదాం. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ సేమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళి ప్యాకేజ్ అంతా తీసుకొని ఇంకా మూవ్ అవుదాం. నెక్స్ట్ డెస్టినేషన్ నేను గెస్ట్ హౌస్కి వెళ్ళినాక చెప్తా, వెళ్ళే ముందు చెప్తా. ఓకే బాయ్.